ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, ఈరోజు బైబిల్లో దాసత్వం గురించి చెప్పిన ఒక ప్రత్యేకమైన విషయంని ఈరోజు ధ్యానం చేసుకుందాము. దాసత్వం గురించి బైబిల్లో చూసేప్పుడు మనిషి ఎప్పుడో పాపం చేస్తాడో అప్పటి నుండి దేవుని శాపము మనిషి పైన వచ్చింది. ఆదామవ్వ బయటకు వచ్చిన తర్వాత వాడు కష్టపడి సంపాదన చేయాలా, వాళ్ళు చెమటలు కార్చుతూ ముళ్ళుతో వాళ్ళు పోరాడుతూ వాళ్ళు జీవించాలి. అయితే ఈ రీతిగా కష్టపడేది ఎవరికూ ఇష్టం లేదు కాబట్టి ఏ రీతి అయినా వాళ్ళ కష్టంని ఇంకొకరి పైన మోపేకి ప్రయత్నం చేస్తారు. సో ఆ రీతిగానే వచ్చింది ఈ దాసత్వం అనేది. అంటే ఇంగ్లీష్లో స్లేవరీ అంటాం కదా, అలాగా. ఇలాగైతే కొందరు ఆర్ఫన్స్ అయిపోతారు, తల్లిదండ్రులు ఇద్దరు లేదు. అప్పుడు కొందరు వాళ్ళ పిల్లల్ని మనము పెంచుకుంటాము అని చెప్పి ఇంట్లో వాళ్ళని పెట్టుకొని వాళ్ళ దగ్గర అన్ని పని చేయించుకునేవాళ్ళు. మరి తర్వాత మనము యుద్ధాలంతా అయ్యేది చూసేప్పుడు ఒక దేశం ఇంకొక దేశం పైన జయించిన తర్వాత ఆ ప్రజలందరూ వీళ్ళ చేతిలో ఉంటారు. అప్పుడు వీళ్ళు అనేకల్ని దాసులుగా వీళ్ళు తీసుకుని పోయారు వాళ్ళ దేశానికి. అప్పుడు వాళ్ళకి ఏ రీతి ఒక హక్కులు ఉండదు, వాళ్ళు వీళ్ళకి చెప్పిన పని అంతా లైఫ్ లాంగ్ చేసుకొని ఉండాలి. అది ఆ రీతిగా ఉండేది. మరి తర్వాత కూడా మనం చూసేప్పుడు కొందరు ఎవరైనా అప్పులు తీసేసుకొని దాన్ని తీర్చలేక వాళ్ళ పొలాలు లేదు, ఏ రీతిగా కూడా వాళ్ళ అప్పుల్ని తీర్చుకోలేకపోయినప్పుడు వాళ్ళు ఏమయ్యేవాళ్ళు, వాళ్ళే అమ్ముకునేవాళ్ళు. అమ్ముకొని మనకి ఏమీ లేదు, మేము మీకే దాసులుగా ఉండిపోతామని. సో ఆ రీతిగా కూడా ఈ స్లేవరీ వచ్చింది. సో ఆ రీతిగా ఆ పాత నిబంధన ఉండింది. కొత్త నిబంధన రాసేప్పుడు కూడా ఆ దాసత్వం గురించి, దాసుల గురించి బైబిల్లో చెప్పబడింది. మాత్రం కాదు, ఈ రీసెంట్ టైమ్స్ వరకు అబ్రహాం లింకన్ అమెరికాలో రిఫార్మేషన్ తీసుకొని వచ్చే వరకు స్లేవరీ అనేది, దాసత్వం అనేది చాలా ఎక్కువగా ఉండేది. అప్పుడు అమెరికాలో న్యూ ఫౌండ్ ల్యాండ్ని వాళ్ళు, అమెరికా దేశంని వాళ్ళు డిస్కవర్ చేసిన తర్వాత కొలంబస్ ద్వారా అందరూ కొలనైజ్ చేసి దాన్ని డెవలప్ చేసి స్టార్ట్ చేశారు. అప్పుడు అక్కడ మంచి ల్యాండ్ అంతా డెవలప్ చేసి మంచి ఈ షుగర్ కేను, మరి కార్న్స్, మరి కాటన్, ఈ రీతి ప్లాంటేషన్స్ అంతా హెవీగా చేసేది ప్రారంభించారు. అప్పుడు వాళ్ళకి మాన్యువల్ లేబర్ కావాలి కదా. అప్పుడు ఆఫ్రికా దేశాల్లో పోయి అక్కడ అనేకల్ని వాళ్ళు హంట్ చేసి వాళ్ళని జయించి వాళ్ళని తీసుకొచ్చి షిప్పుల్లో, కార్గో షిప్పుల్లో వాళ్ళు ఆ రీతిగా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. సో ఇది అన్ని దేశాలు కూడా జరిగేది అనుకోండి. సో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆ స్లేవరీలో. ఈ ఆలోచన చేయండి, ఈ లోకంలో బతికి కష్టపడి ఆహారం సంపాదించి జీవించేదే కష్టం అంటే, ఈ ఒక బానిసలు అంటే ఈ దాసులు వాళ్ళ స్థితి ఇంకా ఘోరమైనది. వాళ్ళకి ఏ హక్కులు ఉండదు, వాళ్ళు ఏం పని చేస్తున్నా చెప్పాలా. వర్షం పడితేనూ ఏమి, ఎండాకాలం అయితే ఏమి, చలి ఏమి చూడకుండా వాళ్ళు మృగాల్లాగా వాళ్ళు పని చేయాలి. వాళ్ళకి మాట్లాడేకి వాళ్ళకి ఏ రైట్స్ ఉండదు. మరి యజమాను వాళ్ళకి కొడితేనే ఎవరు అడగరు, మరి చంపేస్తేనూ నా దాసుని నేనేమన్నా చేసుకుంటాను నీకేమి అనేవాళ్ళు. ఆ రీతి కాలం అనుకోండి. సో ఇది భయంకరమైన విషయము. ఈ అన్ని విషయాల గురించి మనం మాట్లాడేది వద్దు, దాంట్లో ఒక్క పర్టికులర్ విషయం మాట్లాడుకుందాం. అదేమంటే ఇజ్రాయేల్ జనాలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కదా. అప్పుడు వీళ్ళందరూ బైబిల్లో మనం చూసేప్పుడు దాసులు అయిపోయారు కదా. ఐగుప్తులు వీళ్ళందరినీ స్లేవ్స్లు చేసేసి వాళ్ళ పనులంతా చేపించుకున్నాడు కదా. ఆ కాలంలో దేవుడు మోషేని పంపించి మోసెస్ మూలక వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళని స్వతంత్రులు చేస్తారు. వాళ్ళతో వాగ్దానం చేసుకొని వాళ్ళకి మీకు మంచి దేశాన్ని ఇస్తాను, మీరు అక్కడ ఫ్రీగా బతుకొచ్చని. ఆ టైంలో వాళ్ళకి ఈ ఒక ఆజ్ఞానిస్తారు. ఏమంటే, నువ్వు ఇప్పుడు ఆ దేశంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరైనా ఒకవేళ ఈ అప్పులు తీర్చక ఏ రీతిగా అయినా తాను దాసత్వంలో అమ్ముకుంటే నీ దగ్గర 6 సంవత్సరం మాత్రమే అతను నీ దగ్గర పని చేయాల. 7వ సంవత్సరం వచ్చినప్పుడు వాడిని నువ్వు వదిలేయాలా. ఏ అప్పు ఏ డబ్బు తీసుకోకుండా ఫ్రీగా వదిలేయాలా. ఎందుకంటే మీరందరూ దాసులుగా ఉంటారు. మీరందరినీ నేను అక్కడి నుండి విడుదల చేసి తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టాను. ఇప్పుడు ఈ దేశంలో ఈబ్రాయిలు ఎవరు
పర్మనెంట్గా అంటే నిత్యముగా దాసత్వంలో ఉండకూడదు. టెంపరీగా 6 సంవత్సరం ఉండొచ్చు. 6 సంవత్సరం అయిన తర్వాత వాడు ఫ్రీ అని క్లియర్గా దేవుడు మోషే మూలంగా వాళ్ళకి ఆజ్ఞయిస్తారు. దాంట్లో ఒక విషయాల్ని మనము చూసుకుందాము. అది నిర్గమకాండము 21 అధ్యాయము 1-2 నుండి చదువుకొని వస్తాము. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. చూసారా? తర్వాత వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. సో వాడు సింగిల్గా వచ్చింటే సింగిల్గా వెళ్ళిపోవచ్చు. వాడు ఫ్యామిలీ కుటుంబం సమేత వచ్చింటే కుటుంబం అందరినీ వదిలేయాలా? తర్వాత వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనినేడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను. చూసారా? ఒకవేళ ఒంటిగా వచ్చినట్టే వాడు ఈ దాసత్వంకి, వాడు 6 సంవత్సరం తర్వాత పోయేప్పుడు వాడికి యజమానిచ్చిన భార్య పిల్లల్ని తీసుకోపోకూడదు. వాడే భార్య పిల్లలతో ముందుగానే కుటుంబ సమేతంగా వచ్చింటే ఫుల్ ఫ్యామిలీ పోవచ్చు. సో వాడికి ఒకవేళ యజమాని ఒక భార్యని ఇచ్చారనుకోండి, యజమాని దగ్గర అనేకులు దాసులు ఉండేవాళ్ళు కదా, బానిసలు. సో వాళ్ళలో ఒకరిని ఇచ్చింటే వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఎందుకంటే ఇది ఈబ్రియలకు మాత్రం అప్లై అయ్యే రూల్. ఇది 6 సంవత్సరం తర్వాత ఫ్రీడమ్ అనేది ఈబ్రియలకు మాత్రమే. సో ఆ రీతి ఒక పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు 5వ వచనం ఏం చెప్తాను చూడండి. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనోళ్ళనని నిజముగా చెప్పిన ఎడల. చూసారా? ఒక్కవేళ ఆ ఒక దాసుడు 6 సంవత్సరం తర్వాత వాడు పోవచ్చు. అయితే వాడు, నా యజమానుడు నేను ప్రేమిస్తున్నాను, మంచి యజమాను, మరి నా భార్య పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను, వాడిని వదిలిపెట్టి వెళ్ళలేను అని ఒకవేళ స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా అతనే చెప్తే అప్పుడు అతను ఆ దాసత్వంలో కంటిన్యూ అయ్యేదానికి ఒక మార్గం ఉండేది. అదేమండి నెక్స్ట్ వచనం చూసుకుందాం. వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైండును. అప్పుడు ఏం చేయాలా? అతను కంటిన్యూ అయిపోతాను ఇక్కడే లైఫ్ లాంగ్ నీ ఇంటిలో అని యజమానికి చెప్తే అప్పుడు ఆ దాసుని దేవుని దగ్గర తీసుకుంటాం. దేవుడు అంటే ఎక్కడ ఉంటాడంటే దేవుని రిప్రజెంటేటివ్స్, అంటే ప్రత్యక్ష గుడారంలో యాజకులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఏం చేయాలా? ఇతని చెవుని ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఆల్ అంటారు, దాన్ని పెట్టుకొని ఆ ఒక ద్వారముకి పుడిసేయాలి. సో అప్పుడు అలా అయిందనుకోండి, అప్పటి నుండి ఇతను పర్మనెంట్గా అతనికి దాసులుగా ఉండొచ్చు. సో ఎందుకంటే దేవుడు చెప్పారు ఎవరు కంటిన్యూగా దాసత్వంలో పెట్టుకోకూడదు ఇజ్రాయెల్ని. 6 సంవత్సరం తర్వాత వాళ్ళని వదిలేయాలి. అయితే ఒకవేళ వాళ్ళే స్వేచ్ఛగా నేను ఇక్కడే ఉండిపోతానంటే ఈ రీతిగా చేయాలి. సో ఎందుకు దేవుని దగ్గర దేవుని యాజకుల దగ్గర తీసుకురావాలా? జడ్జెస్ అని కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంది. ఎందుకంటే ఒక సాక్షి ఉండాలి. సాక్షి మూలంగా ముందుగా ఇతను నేను స్వేచ్ఛగా అలా కంటిన్యూ అవుతానని, యజమాని కూడా ఇతను నాకు కంటిన్యూగా కావాలని వాళ్ళు ఈ రీతి చేయాలి. సో ఈ రీతిగా సోదర సోదరి ఒక మార్గం ఉండింది. సో ఇదే మనకి ద్వితీయోపదేశ ఖండము అక్కడ కూడా రిపీట్ అయ్యేది కూడా మనం చూడవచ్చు. అది 15వ అధ్యాయం 12 నుండి చదువుదాం. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. చూసారా? మళ్ళా చెప్తారు తర్వాత.
అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వానిని పంపివేయకూడదు. 6 సంవత్సరం తర్వాత ఒట్టి చేతిలో పంపకూడదు. అతనికి నీ దగ్గర ఉన్న పశువులు అయితేనో డబ్బు అయితేనో ఏమైనా ఇచ్చి పంపించాలా. నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకము చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. చూసారా, అతనికి ఒట్టి చేతిలో, ఎందుకంటే వాడు మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేసేప్పుడు అతనికి ఏమీ లేకుండా పోకూడదు, ఏమైనా ఇచ్చేయాలా పంపించాలని. తర్వాత ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల. చేసారా, ఒకవేళ నిన్నే ప్రేమిస్తున్నాను, నీ ఇంటిని నేను వదిలేసి వెళ్ళలేను అన్నప్పుడు నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని కుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడయుండును. అలాగునని నీవు నీ దాసికిని చేయవలెను. చూసారా, ఇది మేల్ అండ్ ఫీమేల్ హీబ్రూలకి అప్లై అయ్యే రూల్ ఇది. సో అది ఒక స్ట్రేంజ్గా ఉంది కదా, ఒక విచిత్రంగా ఉంది కదా. ఏమిది డోర్ దగ్గర తీసుకొచ్చి ఆ రీతిగా ఒక పుడిసేసేది, మార్క్ పెట్టేది అనేది అంతా మనము ఈరోజు చూసుకుందాము. సోదర సోదరి, ద వర్డ్ స్లేవ్ అనేది కింగ్ జేమ్స్లో రాదు, 2 ప్లేసెస్లో మాత్రం వస్తుంది. జెరెమియా 2:14లో, మరి ప్రకటన 18:13లో మాత్రమే స్లేవ్ అనే వర్డ్ యూస్ చేస్తారు. అయితే మిగతా ప్లేస్లో సర్వెంట్ అనే యూస్ చేస్తారు, అంటే దాసులు అలాగా. అయితే ఇంకా తెలుగులో బానిసత్వము, బానిసుడు అనే ఒక టర్మ్ కూడా ఉందనుకుంటా. సో సర్వెంట్ అంటే అది స్లేవ్ ఆ కాలంలో. ఆ స్లేవ్ కాకుండా జస్ట్ ఒక పనివాడు అంటే అతనికి కూలీ దాసుడు అంటారు, అంటే హైర్డ్ సర్వెంట్ అంటే డబ్బిచ్చి అతన్ని పనికి పెట్టుకునేది. ఎంతవరకు డబ్బు ఇస్తామో అంతవరకు అతను పని చేస్తాడు, తర్వాత పని చేయలేదు. అయితే దాసులు అంటే స్లేవ్స్ అంటే వాళ్ళు ఒకసారి స్లేవ్ అయిపోతే వాళ్ళకి సాలరీ ఉండదు కదా, జీతాలు ఉండదు, ఏమీ వాళ్ళు అక్కడి నుండి పోలేరు, వాళ్ళు యజమాని సొత్తు అయినట్లే. సో ఆ రీతిగా ఒక పరిస్థితి, అది చాలా కష్టమైన ఒక పరిస్థితి. దానిలో చిక్కుకున్న వాళ్ళు చాలా కష్టపడతారు, లైఫ్ లాంగ్ సఫరింగ్ మనం ఎన్నో చూసి ఉంటాము. ఈ కాలంలో స్లేవరీ లేదు, అన్ని ప్లేసెస్లో చైల్డ్ లేబరు, పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని పని తీసుకునేది కూడా అది పెద్ద నేరమని చేసి గవర్నమెంట్ స్ట్రాంగ్ అయ్యారు. అయితే ఆ కాలంలో లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక రీతిగా మనం కూడా ఆ కాలంలో ఎక్స్పీరియన్స్ చేసాము. ఏమంటే ఫస్ట్ కొన్ని గ్రామాల్లో కొన్ని పేదవాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళకి అనేక మంది పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచలేక ఒక పరిస్థితి, అంటే వాళ్ళకి ఆహారము, తిండి, బట్టలు కూడా ఇయ్యలేక ఒక పేదరిత్తం ఉండేది. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని పెద్ద ఇంటికి పంపించేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు పిల్లలు అక్కడే ఉండి వాళ్ళకి పని చేసుకొని పనివాళ్ళలాగానే వీళ్ళు ఆహారం ఇస్తారు, బట్టలు ఇస్తారు, వాళ్ళ తల్లిదండ్రికి ఏమైనా డబ్బు ఇచ్చేవాళ్ళు, ఇయర్లీ వన్స్ అలాగా ఇచ్చేసేవాళ్ళు. మరి ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసి పంపించేవాళ్ళు. తర్వాత ఇది ఎలాగా కంటిన్యూ, ఇది మీ అందరికీ అనేకలకి నా జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది అనుకుంటా. మా ఇంట్లో కూడా మనం చిన్నవాళ్ళుగా పెరిగేప్పుడు అదే రీతిగా ఒక ఫ్యామిలీ నుండి ఒక యూజువల్లీ అమ్మాయిలు వచ్చేవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని చూసుకునేవాళ్ళు, మా మదర్కి సహాయం చేసేవాళ్ళు, ఇంటి పని అంతా చేసేవాళ్ళు. మనం పెరిగేప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు, స్కూల్కి తీసుకొని పోయేవాళ్ళు, మా బ్యాగ్ని మోసుకొని వచ్చేవాళ్ళు. ఈ రీతిగా తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి మనమే పెళ్లి చేసి వీళ్ళని పంపించేస్తారు. వాళ్ళ సిస్టర్ చెల్లి వచ్చేది. అలాగే 4-5 మంది మా ఇంట్లో ఎప్పుడూ ఉండేవాళ్ళు పని చేసుకుని. ఆ రీతి ఒక అనుభవం అండి. సో యజమానులు కొందరు మంచివాళ్ళు ఉంటారు, అయితే జనరల్లీ వాళ్ళు చెడ్డవాళ్ళుగా ఉంటారు. వాళ్ళు చాలా ఎక్కువ పని తీసుకుంటూ ఉంటారు, వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరూ లేదు కాబట్టి
వాళ్ళకి కనికరం లేకుండా వాళ్ళని ఆ రీతిగా ఇబ్బందిలో రాత్రి ఏమి పగలేమి అన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు పని చేయాలా, వాళ్ళకి సరైన ఆహారం కూడా ఇరు, అదంతా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో యూ కెన్ ఇమాజిన్ దాసత్వం అంటే ఎంత ఘోరమైనదని మరి ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ రీతి ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఒక కథలో తానే నేను కంటిన్యూ అవుతాను అనేప్పటికీ వాడికి ఈ ఒక ప్రొసీజరు దేవుడు పెట్టారు కదా. దాంట్లో మనకేమి ఆత్మీకమైన పాఠము ఉందని చూస్తే, సోదర సోదరి, దేవుని దృష్టిలో మనిషి కులం అందరూ దాసత్వంకి మనమే అమ్ముకున్నాము. ఎప్పుడంటే ఆదాం అవ్వని దేవుడు సృష్టించినప్పుడు వాళ్ళకి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చారు, అన్నీ నువ్వు ఫ్రీగా తినొచ్చు, సంతోషంగా ఏదైనా ఉండొచ్చు, అయితే ఒక వృక్ష ఫలంని తినకూడదని. అయితే సైతాను వాళ్ళని శోధన చేసి తిను అన్నప్పుడు వీళ్ళు ఎప్పుడూ దాన్ని తిన్నారు అంటే దేవుని మాట వినకుండా వాళ్ళ పాపము చేస్తారో వాళ్ళ పాపముకి బానిసలు అయిపోయారు. సోదర సోదరి, దాసత్వంలో వెళ్ళిపోయారు. సో అప్పుడు నుండి ఆదాం అవ్వ మాత్రం కాదు, వాళ్ళు కులం అందరికీ, వాళ్ళ వంశం అందరిపైన, మనుషులందరిపైన ఒక శాపం వచ్చేసింది. అప్పటి నుండి లోకమే దాసత్వములు ఉంది అని చెప్పవచ్చు. దేనికంటే పాపము చేయకుండా ఉండలేరు. ఆ సైతాన్ని ఇచ్చే ఆ పాప సంతోషం కొరకు వీళ్ళు పాపం చేస్తారు. తర్వాత పాపం వలన చాలా కష్టం వస్తుంది, చాలా శాపం వస్తుంది, దుఃఖము, కన్నీళ్ళు. పాపం చేస్తామంటే వ్యాధులు వస్తుంది, బాడీ చెడిపోతుంది, మరి అన్ని రకాలుగా కష్టం వచ్చేదే మనిషికి ఈ పాపం వలన. అదే పాపం ఇచ్చే జీతము మరణం అంటాం కదా. సో మరణం ముందు వచ్చే కష్టాలంతా అనుభవించాలి. ఎందుకంటే వీళ్ళు దాసులు అయిపోయారు. వీళ్ళు దాని నుండి వాళ్ళు ఎస్కేప్ అవ్వలేరు. సైతాన్ ఒక చెడ్డ యజమాని లాగా వీడిని పాపం చేపించి వీడిని కంట్రోల్ చేసి లాస్ట్లో చచ్చిపోయేదానికి వదిలేస్తాడు కదా. చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు పాపం చేస్తుంటే చూసి ఆనందిస్తున్నాడు, వీళ్ళందరూ నా మాటలు వింటున్నారు, దేవునికి విరోధంగా ఉన్నారు, నా సైన్యం అని సంతోషపడతాడు. తర్వాత వాళ్ళు వయసు అయిన తర్వాత వాళ్ళని వదిలేస్తాడు. వాళ్ళు కష్టాన్ని, వాళ్ళు ఏమి వేదాన్ని వేశారో దాన్ని కొయ్యాల. అప్పుడు వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, చనిపోతాడు. హీ డజంట్ కేర్, సైతాన్కి ఏమీ బాధ లేదు. అలా ఇంకా కొత్త వాళ్ళు పుడుతూ ఉంటారు కదా, వాళ్ళపైన ఇతను ఉంటాడు. అది నిజమైన ఒక దాసత్వము. దీన్ని మన ప్రభు యేసు క్రీస్తు కూడా యోహాను 8:34 చెప్పి ఉన్నారు కదా. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, వాళ్ళని యేసు నేను మీకు విడుదల చేస్తానంటే మనం ఎవరికో దాసులు కాదు అంటే పాపం చేసేవాళ్ళు పాపముకి దాసుడు ఉన్నాడు అంటారు. మళ్ళా అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపముకి దాసుడైపోయాడు. ఆ పాపము చేయలేక ఉండలేడు, పాపము చేయకూడదని ఒక చాయిస్ లేదు. ఆ శోధన వచ్చినప్పుడు వీడు ఖచ్చితంగా పాపం చేస్తాడు, దాన్ని చేయకుండా ఉండలేడు. సో యేసు ప్రభు ఆ ఒక్క దాసత్వం నుండి మమ్మల్ని రక్షించవచ్చు. అదే 8:36 చూడొచ్చు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ నుండి స్వతంత్రత రావాలంటే ఆ కాలంలో ఆ దాసుల్ని ఎవరైనా వాళ్ళని కొనుక్కోవాలి, చాలా డబ్బు ఇచ్చి వాడు యజమాని నుండి వాళ్ళు కొనుక్కొని వీళ్ళని వదిలేయాలి. యూజువలీ వాళ్ళు అమ్ముకునేవాడు. జోసెఫ్ కూడా బైబిల్లో చూసేప్పుడు వాళ్ళ సోదరులే అమ్మేశారు కదా. సో వాళ్ళని అమ్మేసినప్పుడు జోసెఫ్కి ఏ ఒక రైట్ ఉండదు, అతను దాసుడు వాడు అయిపోయాడు, యజమాను ఒక ప్రాపర్టీ అయిపోయాడు. మళ్ళీ వాడిపోయి ఇంకొకరికి అమ్మేస్తారు కదా. అలాగా వాళ్ళు ఎవరికైనా అమ్మేయచ్చు, ఏం కావాలంటే చేయొచ్చు. అలాగా ఒక వస్తువులాగా వాళ్ళని చేసేస్తారు. సో అట్టి పరిస్థితిలో చూడండి, ಯಾವ ರೀತಿ అన్న ఒక సచ్చే వరకు దాసముగా ఉండేదంటే ఎంత ఒక ఘోరమైన పరిస్థితి కదా. ఇదే అబ్రహాం లింకన్ అంతా చూసి చాలా బాధపడి దాన్ని స్టాప్ చేయాలని ఎంతో పోరాడారు. అతని గురించి ఒక కథ ఉంది, అది నిజమేమో తెలీదు. అబ్రహాం లింకన్ ఒకసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని అమ్ముతున్నారంట.
ఆమె ముఖం చూస్తే ఏ ఒక సంతోషము, ఏ నిరీక్షణ లేక ఆమెని చాలా కొట్టి ఉన్నారు. చాలా దుఃఖముతో ఒకరాగా నిల్చుకుందంట వ్యసనంలో. అప్పుడు ఆమెను అమ్ముతుంటే ఇతను పోయి డబ్బిచ్చి ఆమెని కొనుక్కుంటానంట. అప్పుడు ఆమెకేమీ సంతోషం లేదంట. ఎందుకంటే ముందు ఉన్న యజమాను ఇప్పుడు ఇతనికి అమ్మేశాడు. ఇప్పుడు నేను ఇతని దగ్గర పాడుపడాలా, కష్టపడాలా, దాన్ని ఏం డిఫరెన్స్ లేదని. అప్పుడు ఈమె అతను అడిగిందంట, నీకేం పని చేయాలా అంటే అబ్రహాం లింకన్ ఏమీ లేదు, నువ్వు ఫ్రీ అన్నాను. ఫ్రీనా? ఫ్రీ అంటే అన్నప్పుడు నీకు ఏం మాట్లాడనిపిస్తుందో మాట్లాడు, ఎక్కడ పోవాలనిపిస్తుందో పో, నువ్వు ఏం చేయాలనిపిస్తుందో నువ్వు చెయ్యి, నువ్వు నాకు దాసి కాదు, నేను వదిలేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆమెకి అంత సంతోషమైందంట. అంత డబ్బిచ్చి నన్ను కొని ఇప్పుడు నాకు ఫ్రీ ఇచ్చేసాడు కదా, ఫ్రీడమ్ ఇచ్చేసాడు అని ఎంత సంతోషం చూడండి. ఒక జైల్లో ఉన్న ఖైదీని వదిలేసినట్లు ఆమెకున్న అప్పంతా ఈయన తీర్చేసి ఈమెని ఫ్రీగా వదిలేసినాడు కదా. అది ఎంత సంతోషమైన ఒక విషయం చూడండి. అదే రీతిగా యేసు ప్రభు ఆయన మిమ్మల్ని దాసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా చేస్తాం. సో ఎలాగా అంటే మనమందరూ పాపం చేసి ఇప్పుడు పాపం యొక్క జీతాలు వచ్చే ఆ శాపంలో ఉన్నాం మనము. ఇప్పుడు అతను మమ్మల్ని విడుదల చేయాలంటే అతను పాపము చేయకుండా మన కొరకు ఆ పాప ఒక జీతాన్ని అనుభవిస్తే అప్పుడు మనకి ఫ్రీ కదా. మనమందరూ అప్పుగారులు అయిపోయాము దేవునికి. ఏమంటే మనము ఇప్పుడు తప్పు చేసాం కాబట్టి మనము దాన్ని సరిదిద్దుకోలేము. అప్పుడు యేసు వచ్చి మన పాపం కొరకు ఆయన మరణించినప్పుడు ఆయన పేమెంట్ ఇచ్చినట్లు మా పరంగా మా ఒక స్వతంత్రం కొరకు ఆయన ఏమైనట్లు చనిపోయినట్లు చూసారా. దీన్నే ఎఫెసు 1:7 కూడా చెప్పబడింది చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకి విమోచనము, పాపము పరిహారమైంది. ఎలాగంటే ఇప్పుడు పాపము చేసిన వ్యక్తి ఆయన శాపముని దండనని దేవుడిచ్చే ఆ దండనని అనుభవించాలి కదా. తప్పు చేసిన వాడు పనిష్మెంట్ తీసుకోవాలి కదా. అయితే యేసు వచ్చి ఆ పనిష్మెంట్ తీసుకుంటే అప్పుడు మనకి దాని నుండి ఫ్రీడము, స్వతంత్రం కదా. ఆ రీతిగా దాన్నే ఆ కాలంలో దేవుడు ఈ మృగాలనంతా బలి ఇచ్చేప్పుడు ఇప్పుడు ఆ మృగాల్ని కట్ చేసేవాడు. ఎందుకంటే మన పాపము కొరకు నీతిపరుడైన దేవుడు శాపము ఇయ్యాల, పనిష్మెంటు దండన ఇయ్యాల, లేదంటే అనీతి అయిపోతుంది. తప్పు చేసిన వాడికి దండన ఇవ్వాలి కదా. అయితే ఎలాగ మమ్మల్ని వదిలేస్తారంటే మనకి పరంగా ఒక మృగముని తీసుకొచ్చి దాన్ని కట్ చేసి ఆ రక్తంని మనం చెల్లించినప్పుడు అప్పుడు అది మన కొరకు చనిపోయినట్లు, అప్పుడు మనకి ఫ్రీడమ్. ఇది ఒక తాత్కాలికమైన ఒక టెంపరీ అరేంజ్మెంట్. అయితే పశువులు రక్తము మనిషి పాపము తీసేది. ఎందుకంటే మనిషి పశువుల కంటే చాలా పైన ఉన్నాడు. సో ఈక్వల్గా అవదు కదా. పాప మనిషి కూడా ఒకరికొకరు తన జీవిని ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ పాపంకే వాళ్ళు సావాలి కదా. సో ఇప్పుడు పాపిని రక్షించాలంటే పాపం లేని ఒకళ్ళు వచ్చి పాపం చేసిన వాడు కొరకు బలి ఇస్తే అప్పుడు పాపం చేసిన వాడు ఆ దండన నుండి విడుదల పొందొచ్చు. సో పాపం చేసింది ఎవరంటే ఆదాము ఒక్క మనిషి కదా, అతని నుండి కదా అందరిపైన శాపం వచ్చేసింది. వైయక్తికంగా పాపం చేయకుండా ఉన్న చిన్న బిడ్డలు కూడా చనిపోతారు, ఎందుకంటే ఆదాంలో పుట్టారు కాబట్టి. ఇప్పుడు అదేలాగా ఇంకొక మనిషి రావాలి, అదే యేసు ప్రభు. 30 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆయన దేవుని నుండి పుట్టిన అతను పాపము లేదు, అతను నీతిపరుడు. అయితే అతను సావకూడదు, మరణము కింద లేదు అతను. అయితే ఆయన స్వేచ్ఛగా మన కొరకు సిలువలో రక్తంని సిండి చనిపోయారు కాబట్టి ఇప్పుడు పాపిలైన ఆదాం జాతి అందరికీ ఇప్పుడు ఆ పాపం నుండి వచ్చిన శాపం నుండి విడుదల అయిపోయింది. సోదరి ఈ రీతిగానే యేసు ప్రభు మమ్మల్ని రక్షించింది. ఇది 1 పేతురు 1:18-19 మనం చూసుకోవచ్చు.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. చూసారా, పితృ నుండి పారంపర్యంగా మనం వ్యర్థ జీవితంలో మనము ఉంటున్నాము. ఎలా పితృ అంటే ఆదాము నుండి వాళ్ళందరూ పాపం చేశారు, అందరూ పాపంలో పుట్టి పాపం చేశారు, అందరిపైన శాపం వచ్చింది. మా పితృలు, మా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ పాపం చేసిన వాళ్ళే. సో పాపం చేశారు, దాని ఒక కాన్సిక్వెన్స్, దాని ఒక కష్టాలు, శాపము అందరూ అనుభవించుకునే వస్తున్నాము. ఆ రీతిగా పారంపర్యంగా ఉండేది. దాని నుండి విడుదల చేసింది కొనేయాల అంటే వెండి బంగారంతో కాదు అంటారు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చూసారా ఎలాంటి రక్తం అండి? అమూల్యమైన యేసు రక్తం. ఎందుకు అమూల్యమైందంటే అతనిలో పాపం లేదు, అతనులో చావు రాకూడదు అతనికి. అయితే ఆయన స్వేచ్ఛగా మన కొరకు సిలువలో మరణించారు కాబట్టి ఇప్పుడు మనకు పాప క్షమాపణ, మాకు స్వతంత్రత అంతా వచ్చింది కదా. ముందు బానిసలు, పాపం చేయకుండా ఉండలేము, పాపం చేస్తాము, పాపం చేసినప్పుడు ఆ శాపంలో మనం చనిపోయాలా అంతే. అయితే ఇప్పుడు ఆయన వచ్చి మన కొరకు పాపం చేయకుండా ఆ ఒక్క పాపం ద్వారా వచ్చిన శాపం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మాకి ఆ దండన నుండి ఫ్రీడమ్ వచ్చింది. సోదరి, ఈ రీతిగా యేసు మమ్మల్ని రక్షించాడనేది దేవుడు ఆ రీతిగా చేసే కొరకు తన కుమారుని పంపించాడు. మమ్మల్ని రక్షించాలి. మమ్మల్ని అంటే కొందరు మాత్రం కాదు, కంప్లీట్ ఆదాంలో పుట్టిన వాళ్ళందరినీ విమోచించేదానికే యేసుని పంపించారు. యేసు ఏ రీతిగా అతను తన జీవముతో అందరినీ విడుదల చేశాడు, విమోచించాడు అనేది 1 తిమోతి 2:3-6 వరకు చదువుకుంటే మనం తెలుసుకోవచ్చు. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని చిత్తం అందరూ రక్షణ పొందాలా. ఈ ఒక సైతాన్ ఒక వంచన నుండి మనం రక్షణ పొందాలా, శాపం నుండి రక్షణ పొందాలా, మరి సత్యం గురించిన అనుభవం తెలుసుకోవాలా, నిజమైంది ఏది, సత్యం ఏదని తెలుసుకోవాలా అనేది ఆయన చిత్తం ఉంది. మరి సత్యం అంటే ఏమి? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. అదే ముఖ్యమైన సత్యం. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్క దేవుడే ఉండేది. అతనుకు మనిషికి మధ్యవర్తిగా యేసుని పంపించారు. యేసు ఎలాగ మధ్యవర్తి అయ్యాడంటే ఇప్పుడు మన పరంగా ఆయన బలి ఇచ్చి మమ్మల్ని దేవునితో ఐక్యం చేస్తున్నాడు. అది నెక్స్ట్ వచ్చిన మనం చూడొచ్చు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. సో ఈయన అందరి కొరకు తన్ను తానే విమోచన క్రయదానముగా, అంటే ఏమని మమ్మల్ని విమోచన చేసేకి ఒక దానం ఇయ్యాల. ఏమి ఇచ్చారంటే తన్నే ఇచ్చేశారు కదా. ఆదాముకి బదులుగా ఇతను తన జీవముని ఇచ్చేశారు. ఆదాము ఒక మనిషి కదా పాపం చేసేప్పుడు, దాని నుండే అవ్వాళ్ళు వచ్చింది, అందరూ వచ్చింది అతని నుండి కదా. ఇప్పుడు అతను పాపం చేశారు కాబట్టి అందరికీ శాపం వచ్చింది. ఇప్పుడు అదేలాగా రెండో ఆదాముగా యేసు వచ్చి ఇతను పాపం చేయకుండా నీతివంతుడు కాబట్టి ఈయన ఆ సావుని మరణముని అనుభవిస్తారు కాబట్టి ఆదాముకి బదులుగా ఈయనలో అందరికీ పాప క్షమాపణ, నీతి మరి నిత్య జీవము రాబోతున్నది. సోదర ఈ రీతిగా తన అమూల్యమైన రక్తము ఇచ్చి తన జీవితము ఇచ్చి ఇడీ మనిషి కులముని ఆయన విమోచించి ఉన్నాడు అనేది ఎంత క్లియర్గా మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఎంటైర్ లోకముని ఆయన విమోచించాడు. అందరూ కొడుకు ఆయన విమోచన క్రయతనంగా తను అర్పణ చేసేసుకున్నారు. అయితే అందరూ ఇంకా ఆ సత్య జ్ఞానములు లేదు, ఆయన ఇచ్చిందే ఇంకా తెలుసుకోలేదు, ఆయన ఎవరు అనేది తెలుసుకోలేదు, ఆయనని ఇంకా నమ్మలేదు అనుకోండి కదా. అది ఫ్యూచర్లో ఆయన రెండో రాకడలో సైతాన్ని కట్టేసి ఆయన వచ్చి పరిపాలన చేసేప్పుడు అప్పుడు అది జరుగుతుంది. దానికే అప్పుడు చదివినప్పుడు 1 తిమోతి 2:6 ఏం చదివాము? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా
తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. అందరి కొరకు ఈయన విమోచన క్రయధనంగా తను సమర్పణ చేసుకున్నారు. అయితే దానికి ఒక యుక్త కాలములో అందరికీ ఇవ్వబడును. సో దానికి కన్వీనియంట్ టైం కాలేదు కదా. ఎందుకంటే యేసు భూలోకంలో ఈ రీతిగా వచ్చి విమోచన క్రయదానం ఇచ్చేక ముందే 4000 సంవత్సరం అయిపోయింది కదా. అప్పుడంతా జనాలు ఉంటారు, వాళ్ళ కొరకు యేసు చనిపోయారు. తర్వాత వచ్చిన వాళ్ళకు చనిపోయారు. ఎంటైర్ హ్యూమన్ రేస్ కొరకు ఆయన తన జీవంని ఇచ్చి ఉన్నారు. అయితే వాళ్ళు చాలా జనం చనిపోయారు కదా దాన్ని తెలుసుకోకుండా. సో వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళని రక్షించాలి, మరణం నుండి పునరుత్థానంలో లేపించి తర్వాత ఈ సత్యం గురించిన అనుభవం వాళ్ళకి ఇవ్వాలి. సో అది యుక్త కాలంలో అంటే ఆయన రెండో రాకడ జరుగుతుంది. అయితే మెయిన్ టైము ఇప్పుడే ఆ సువార్తని విని యేసు గురించి తెలుసుకొని యేసు మన కొరకు ఏం చేస్తున్నారు, యేసు ఎవరు అని దేవుని ద్వారా పంపబడిన మనకి విమోచన కొరకు ఆయన చనిపోయారు, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ ఉంది అని తెలుసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆ విమోచన ఇప్పుడే దొరికేస్తుంది. ఇప్పుడే పాప క్షమాపణ. మనము దోషులైన మనము, పాపిలైన మనము, దేవునికి శత్రులుగా జీవించిన మనం ఇప్పుడు మా పాపం అంతా క్షమించబడి కడుక్కొని మన దేవుని బిడ్డలని ఎంచబడుతున్నాము. అన్నీ ఒకే ఒక విషయం ద్వారా యేసు చేసిన ఆ కార్యాన్ని మనం నమ్మితే చాలు. మన కొరకు యేసు మరణించారంటే యేసు యొక్క నీతిని మనకి ఇచ్చేస్తారు. మమ్మల్ని నీతివంతులుగా ఎంచుకొని దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడు. సో ఆ పాపం ద్వారా వచ్చే ఆ శాపం నుండి మాకు విడుదల అయిపోయింది కదా. ఎంత గొప్ప విషయం అండి ఇది కదా. ఎంత మనము ప్రయత్నం చేస్తేనో ఆ పాపము నుండి మనము విముక్తి పొందలేము. మనం చేసిన శాపము ఏ రీతిగా పోతుందండి. ఎన్ని దాన ధర్మం చేస్తాను, ఎన్ని బలులు ఇస్తాను, ఏం మంచిది చేస్తాను, చేసిన చెడ్డది పోదు కదా. అయితే యేసు క్రీస్తును నమ్మకము పెడితే ఆయన రక్తం ద్వారా దేవుడు మన పాపమంతా కడిగేస్తాడు. సో ఇది ఎంత గొప్ప విషయము. సో ఇప్పుడు ఈ రీతిగా మనము ఇప్పుడు దాసులు అనుకోండి. ఇప్పుడు ముందు దాసత్తులము ఉన్నాము, ఇప్పుడు మాకు విడుదల అయిపోయింది, ఇప్పుడు మనం ఫ్రీ కదా. ఆ ఒక నిర్గమకాండం 21లో ద్వితీయోపదేశ కాండము 15లో మనం చదివినట్లు ఒక దాసుడికి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అయితే అక్కడ ఇప్పుడు టర్నింగ్ పాయింట్. ఆ దాసుడు ఒక్కవేళ నా యజమానుడిని నేను విడిచిపెట్టి పోలేను, ఎందుకంటే ఆయన అంత మంచివాడు, ఆయన నన్ను అంతా ప్రేమించున్నాడు, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, దానివల్ల నేను శాశ్వతంగా ఆయనతోనే దాసుడిగా ఉండిపోతానా అని అతను స్వేచ్ఛగా డిసైడ్ చేస్తే అప్పుడు ఆయన చెవుని అప్పుడు చేసి అతను ఆ రీతిగా ఉండేలాగా అవకాశం వచ్చింది. అది ఎందుకు అలా చేయాలా, ఎవరు అలా చేస్తారు అంటే ఇప్పుడు ఒక దాసుడు చూడండి, వాడికి ఫ్రీడమ్ వచ్చింది ఇప్పుడు. అయితే వాడు ఇప్పుడు బయటకు పోయి ఇంకొకరి దగ్గర యజమాని దగ్గర సేవ చేయాలా, లేదంటే అతను సొంతంగా జీవించవచ్చు. అయితే ఇంత 6 సంవత్సరము వాడు యజమానితో ఉన్నాడు కాబట్టి ఆ యజమాని ఎంత మంచివాడుగా ఉంటే, వాడు ఎంత మంచిగా ఇతను చూసుకున్నారు, కాపాడారు, ప్రేమించారు అని అతను గ్రహించినప్పుడు అతనికి ఏమొస్తుంది, నేను బయటకు వెళ్ళి నేను సొంతంగా జీవించే కంటే నేను ఈ యజమానితోనే ఉండిపోయేది మంచిది అనుకుంటాడు కదా. ఆ ఒక పరిస్థితి ఇప్పుడు క్రైస్తవులు మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు యేసుని నమ్మినప్పుడే మనకి పాప క్షమాపణ, దేవుని బిడ్డలైపోయాము, శాపం నుండి దూరం అయ్యాము, ఇప్పుడు దేవుడు మనకి తండ్రి అయిపోయాడు. ఓకే, ఇప్పుడు మనం సొంతంగా జీవించుకోవచ్చు కదా. మరలా పాపంలో జీవించాలని కాదు, పాపంలో చేస్తే మరలా దాసత్వం పోయినట్లే. అయితే పాపం చేయకుండా మనకి ఇష్ట ప్రకారం మనం జీవించవచ్చు కదా, న్యాయంగా సంపాదన చేసి నీతిగా బతికి బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. అయితే అలా చేయకుండా మన యజమాని మమ్మల్ని ఎంత ప్రేమించాడు, తన జీవితంనే ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు కాదా, అర్థంతా తెలుసుకున్న తర్వాత మనకి చాలామందికి ఏమొస్తుంది, నేను ఆ యజమాను లాగా అయిపోవాలా, నేను నా జీవితంని నా యజమాని కొరకు ఇచ్చేయాలా, ఆ యజమానితోనే నేను ఉండిపోతాను అనే ఒక మనసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, బాప్తీసం మూలంగా బాప్తీసం తీసుకొని నేను ఇంకా నా కొరకు నేను జీవించను, ఇప్పటి నుండి నన్ను యేసు కొరకు నేను జీవిస్తున్నా, శరీరమే సజీవ యాగంగా ఆయనకు ఇచ్చేసి ఆయన కొరకు నేను బతుకుతాను
అని వాళ్ళే ఏం చేసేది, దాసులుగా, యేసుకి దాసులుగా వాళ్ళు నిర్ణయం తీసుకునేది. చూడండి, ఇప్పుడు చర్చిలో అనేకులు చిన్నపిల్లలు వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వస్తారు కాబట్టి వీళ్ళు వస్తారు, ఫ్రెండ్స్ ద్వారా వస్తారు. అప్పుడు వాళ్ళు వస్తుంటారు, వింటుంటారు. అయితే ఆయన ప్రేమని, తండ్రి యొక్క ప్రేమని, యేసు యొక్క ప్రేమని వాళ్ళు గ్రహించిన తర్వాత వాళ్ళే వైయక్తికంగా ఒక డిసిషన్ తీసుకుంటారు. అదే ఈ ఒక దాసుడు తీసుకున్నట్లు, నేను ఇంకా నా సొంతంతో నేను జీవించలేను, ఉండే కొంచెంకాలము, ఎందుకంటే జీవితము కొంచెంకాలమే, తర్వాత దేవుని రాజ్యం వచ్చేస్తుంది. దాని లోపల ఈ లైఫ్ని నేను నా సొంత సంతోషం కొరకు వాడుకోకుండా నేను దేవునికి సమర్పణ చేసుకుంటాను, యేసులాగా నేను జీవిస్తాను, దేవునికి ఒక పనివాడుగా నేను అయిపోతాను అనే డిసిషన్ తీసుకున్న వాళ్ళు బాప్టిజంలో ఏమైపోతారు, ఇంకా జీవించేది నా కొరకు కాదు దేవుని కొరకు, వాళ్ళని సమర్పణ చేసుకుంటారు. అప్పుడు నుండి ఏమైపోతారు, వాళ్ళు దేహముని ఇంకా మరలా పాపం కొరకు యూజ్ చేయరు కదా. ముందు పాపంలోనే ఉంటారు, పాపము చేసుకుని పాపం ద్వారా వచ్చే కష్టం అని అనుభవించుకుని ఉండాలి. ఇప్పుడు మరలా పాపంలో జీవించకుండా దేవుని కొరకు జీవించేది, నీతి కొరకు వాళ్ళు దాసులైపోయేది, మరలా దాసులైపోయారు. అంటే ఇది విల్లింగ్గా, అంటే ముందు పాపముకి దాసులుగా ఉంటే ఇప్పుడు నీతికి దాసులు అయిపోయారు. ఇదంతా మనకి రోమా 6వ అధ్యాయంలో ఫస్ట్ నుండి చూసుకొని వస్తే అక్కడ చెప్పుకొని వస్తారు, బాప్టిజం అంటే ఏమి, పాపముకు మరణించి యేసులో కొరకు జీవించేది అని అంతా చెప్పుకొని వచ్చి మనకి ఎంత క్లియర్గా అడ్వైస్ చేస్తారు. చూడండి 6వ అధ్యాయం 11వ వచనం నుండి, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మిమ్మల్ని మీరే ఎంచుకునేది ఎలాగ? ఆ దాసుడు తానే మనస్ఫూర్తిగా వాడు డిసైడ్ చేస్తాడు. అలాగే మిమ్మల్ని మీరే ఎంచుకుని పాపముకి మీరు చనిపోయారు, ఇంకా పాపం చేసేకి మీరు బతుకులేదు, పాపముకి మీరు చనిపోయినట్లే, ఇంకా బతుకుండేదే దేవుని కొరకు, క్రీస్తు కొరకు అనేది మీరు ఎంచుకోండి అంటారు. తర్వాత, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇంక మీద ముందులాగా పాపం ఏలండి. యేసు ప్రభువుని శక్తి ఇస్తాడు, పరిశుద్ధాత్మ మూలంగా మనం పాపముని జయించే శక్తిని దేవుని దగ్గర పొందుకొని మనం మళ్ళీ పాపంలో కంటిన్యూ ఈ పాపం మన పైన ఏలేలాగా ఉండకూడదు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరి దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చూసారా, మీరు అవయముని దేవునికి ముందు మీరు అవయముని పాపముకు సాధనముగా మీరు అప్పగించారు, పాపం చేసే కొరకు మీ అవయముని, మీ శరీరంని. ఇప్పుడు అలా చేయకుండా దేవునికి, నీతికి మీరు అవయముగా మీరు అప్పగింపండి అని చెప్పి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగదరని మీరు ఎరుగరా? చూసారా, మన దాసులు అంటే ఇలాగ దేనికి మనం లోబడిపోతామో దానికి దాసులు. సో ముందు పాపము ద్వారా మన పాపంకి దాసులు అయిపోయి మరణంకి మనము పోతున్నాము కదా. పాప ఇచ్ఛలు, దురాశలు, దానికి మనం దాసులు. ఆ ఆశ వచ్చినప్పుడు దాన్ని చేయాలా, దాన్ని తినాలా, దాన్ని మనం అనుభవించాలని ఒక్క బలహీనతలో ఉన్నాము, దాన్ని తప్పించుకోలేము. అలా చేస్తాము, పాపములో పోతాము, మళ్ళీ ఆ పాపం ద్వారా వచ్చే ఆ శాపంని అనుభవిస్తుంటాను. అలాగే దాసులైపోయాం, దానికి మనకి ఫ్రీడమ్ లేదు. చాలా జనం నాకు ఏం కావాలంటే చేసే ఫ్రీడమ్ ఉంది అంటారు. అది ఫ్రీడమ్ కాదు, అది చేయకుండా ఉండేకే సాధ్యమే లేదు, విడిచిపెట్టే ఒక ఛాన్సే లేదు. కొందరు డ్రింక్స్ ఉండొచ్చు, కొందరు స్మోకింగ్ ఉండొచ్చు, వేరే ఇంకా చెడ్డ హ్యాబిట్స్ ఉంది కదా, దానికి దాసులు అయిపోతారు, దానికి లోబడుతుంటారు వాళ్ళు, దాన్ని తప్పించుకోలేరు. అలాగా ఉండిన మిమ్మల్ని దేవుడు విడుదల చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు నీతికి లోబడండి,
దేవునికి ఇప్పుడు లోబడాలా అంటున్నారు చూడండి మరలా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో 16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా? చూసారా, దేనికి లోబడుతుందో దానికి దాసులు. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. పాపము నుండి విడుదల అయ్యి, పాపము కన్నా దాసత్వం కన్నా విడుదల అయ్యి నీతికు మీరు దాసులైపోయారు. చూడండి ఇంకోసారి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. చూసారా, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైపోయాం. సో ముందు దాసులే, అదా నుండి యేసు ప్రభు మమ్మల్ని విడిపించాడు. ఇప్పుడు మనము విల్లింగ్గా మనమే దాసులు అయిపోతున్నాం. ఆ ఒక్క దాసుల గురించి ఇజ్రాయెల్ చెప్పారు కదా, అలాగా నా యజమానుడు మంచుడు, ఎంత మంచోడు, ఇప్పుడు ఆయనకి నేను దాసుడు అయిపోతాను, నీతికి దాసును. ఆయన నీతి కొరకు పని చేయమంటున్నాడు. పాపం కొరకు ముందు నేను పని చేసి దాన్ని ఇచ్చే సంబళం మరణంలో పోతా ఉంటుంది. ఇప్పుడైతే నీతికాగి నేను దాసుడైపోతే నేను వచ్చే నిత్య జీవుని మనం పొందుకోవచ్చు అని. చూసారా, ముందు దాసుడే, ఇప్పుడు దాసుడు అయిపోయాడు. అయితే దేనికి దాసుడు అనేది డిఫరెన్స్ చూడండి. దాన్నే పౌలు 1 కొరింథీ 7:22 చెప్తాడు చూడండి. ఇది అలాగే ఉంచుకోండి. 7:22 1 కొరింథీ. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఏమండి, దాసుడుగా ఉన్నాడు, స్వతంత్రుడైపోయాడు. స్వతంత్రంగా ఉన్నవాడు దాసుడైపోయాడు. అంటే ముందు మనం పాపంకి దాసులుగా ఉన్నాము, ఇప్పుడు దాని నుండి విడిపింపబడి ఇప్పుడు నీతికి దాసులైపోయాము కదా. దాంట్లో డిఫరెన్స్ చూడండి. అదే మళ్ళీ ఒకసారి చదవండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. చూసారా, ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నవాడు క్రీస్తు దాసుడుగా ఉన్నాడు, స్వతంత్రుడయ్యాడు, మరలా ఏమైపోయాడు, క్రీస్తు దాసుడు అయిపోయాడు అనే రీతిగా చెప్తున్నారు చూడండి. దీని యొక్క పరిణామము ఏమనేది కూడా మనకి రోమాలో 6:19 కంటిన్యూ చేసుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. చూసారా, ముందు పాపముకి దాసులుగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారు. అంత దురాశతో అనేక పాప కార్యాలు, అశుద్ధమైన కార్యాలు చేసే, ఇప్పుడు ఆ రీతిగా చేయక దాని నుండి విమోచింపబడి ఇప్పుడు మీరు నీతికి మీరు మిమ్మల్ని అప్పగించండి. మీ అవయాలుగా మిమ్మల్ని మీరు అప్పగించండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అంతే కదా. మనం పాపం చేస్తున్నప్పుడు అప్పుడు నీతి విషయము మనం పట్టించుకోలేదు. నీతిగా మాకు సంబంధం లేదు, చేయలేము కూడా. ఏదైనా ఒకటే చేస్తాం కదా. పాపం చేసుకున్నప్పుడు దేవుని నీతి కార్యాలు చేసేకి అవుతుందా? లేదు కదా, అలాగుంటుంది. అయితే పాపముని వదిలేసి నీతి కార్యంని మనము ఇప్పుడు చేయాలా అనేప్పుడు పాపము చేసుకునే కంటిన్యూ అయిపోతే ఏమవుతుంది, మనం లాస్ట్లో మరణము చనిపోతాం. అంతే కదా. ఎంతకాలం కంటిన్యూ అవుతాము? పాపం చేసుకునే ఉంటే పాపము మా శరీరంని పాడు చేస్తుంది. మాత్రం కాదు, అనేక కష్టాలను మనం తీసుకుని పోతుంది. పాపం చేసేప్పుడు బాగుంటుంది, అయితే దాన్ని ఒక ఎఫెక్ట్స్ మనం చాలా ఫాస్ట్గా చూస్తాము కదా. మనం శరీరం పాడైపోతుంది, వ్యాధులు వస్తుంది, మరి మన కుటుంబాల్లో సమాధానం వెళ్ళిపోతుంది. మరి ఇంకా కష్టపడి మనం నీతిగా పని చేయలేం కాబట్టి పనికి మాలిన వాళ్ళగా అయిపోతాం. వేరే వేరే అలవాట్లు మనం చేసుకొని లాస్ట్లో మరణంకే తీసుకొని పోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను
చిన్న వయసులో నేను 17 years ఉన్న వరకు నేను లోకంలో అందరిలాగే ఉన్నాను. అప్పుడు నీతి అంటే ఏమీ తెలియదు. నీతి అంటే మా అందరిలాగే మన దురాశలకు మనము చేసుకుని ఉంటిని. ఇప్పుడు అలాగే కంటిన్యూ అయి ఉన్నాను అనుకోండి. దేవుడు తెలియదు, యేసు తెలియదు. ఇంకా పోతే ఇంకా ఏం చేసేవాడిని, ఇంకా పాపములు ఎక్కువ చేసుకుని, అది మా పితరుల బలహీనత అంతా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు మా ఫాదర్ స్మోక్ చేసేవాళ్ళు, డ్రింక్ చేసేవాళ్ళు, అదే ఆటోమేటిక్గా నాకు ఈ ఆశ వచ్చేస్తుంది. నేను స్టార్ట్ చేసుకుంటాను. మరి ఇంకా అది మాత్రం కదా, ఇంకా చెడ్డ అలవాట్లు కూడా, చెడ్డ కార్యాలు మా స్నేహితులు, లోకము అంతా అలాగే ఉంది కదా, అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఆ పాపములు పడిపోయామంటే వ్యాధులు రావచ్చు. లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పనికి అయిపోయి మనము ఆ పాపముకే బానిసలు అయిపోయి ఇంకా ఎక్కువ తాగేది, డ్రగ్స్ తీసుకునేది చేస్తే మన శరీరం పాడైపోతుంది. సమాజంలో మనకి ఏమొక రికగ్నిషన్, ఫ్యామిలీ వాళ్ళే మమ్మల్ని ద్వేషిస్తారు. మరి మనం చేసే పాపము ద్వారా మనకి ఎన్నో శత్రువులు కూడా వస్తారు కదా. తప్పులు చేసినప్పుడు అలా కదా జరుగుతుంది. ఇప్పుడు దొంగతనం చేస్తాడంటే బాగా దొంగతనం చేసుకుని ఉంటాడు, ఒకరోజు వాడిని పట్టుకున్నప్పుడు వాడు దాన్ని ఫేస్ చేయాల. అలాగా ఇదంతా వస్తుంది. అది మాత్రం కాదు, యాక్సిడెంట్లో పోవచ్చు. ఎందుకంటే దేవుని ప్రొటెక్షన్ లేదు కదా. ఒక యాక్సిడెంట్లో పోవచ్చు. ఇంకొకడు తప్పు చేసినప్పుడు మనం నాశనం అయిపోవచ్చు కదా. ఏదో రీతిగా నిజంగా నేను అదే రీతిగా కంటిన్యూ అయ్యింటే ఈరోజు ఈ వయసులో ఇలాగ ఉండి ఆరోగ్యంతో సంతోషంతో నేను ఉండి ఈ రీతిగా కుటుంబంలో సమాధానంతో సుఖంగా నేను ఉండేకి అవుతుంటా లేదు సోదరి. ఎప్పుడో నేను చనిపోతా ఉంటుంది. ఎప్పుడో నేను నా పాపమే నన్ను నాశనం చేసేస్తుంది. కుటుంబంలో సంతోషం ఉండదు. ఎందుకంటే మనం నీతిగా ఉన్నాము, దేవునికి భయపడామంటే మన పిల్లలు మనకి మాటలు వింటాడు, వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. మనమే లేదంటే ఇంకా మా పిల్లలు ఎలా ఉంటారు? అప్పుడు సమాధానం ఎక్కడ వస్తుంది? భార్య భర్తల మధ్యలో ఎంత జగడం వస్తూ ఉంటుంది. ఒకరినొకరు నమ్మకము ఉండేది లేదు. సమాధానం సంతోషంతో ఆ ఛాన్సే లేదండి. పాప ఒక జీవితము లాస్ట్లో మరణంకే తీసుకుని పోతుంది. అయితే అది వదిలేసి మనం వచ్చినప్పుడు మాకు ఇప్పుడు దేవుని కృప, ఆ పాపం నుండి ఒక విడుదల అయ్యి మనము ఎంత ఆశీర్వాదమే. దేవుడే మనకి తండ్రిగా ఉన్నాడు. మన యజమానుడు యేసు ప్రభు మమ్మల్ని ఎంత రక్షిస్తున్నాడు. ఇంకా మంచి మంచి విషయాల్ని మనకి నేర్పించి అడ్వైజులు ఇచ్చి మమ్మల్ని కరెక్ట్ అయిన మార్గం తీసుకుని పోతున్నారంటే అది మనము ఆయనతో ఉన్నాము కాబట్టి. సోదరి అదే ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తారు చూడండి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అంతే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చూసారా? ఇప్పుడు దాన్ని మనం వదిలేసి ఇప్పుడు యేసుకి నీతికి దాసులు అయినాం కాబట్టి మనకి ఎండ్లో నిత్య జీవం వస్తుంది. లేదంటే ఏలయనగా పాపము వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అదే పాపంలో కంటిన్యూ అయితే మరణమే వస్తుంది. అయితే మనము దేవుని కృపావరం ఇచ్చిన యేసు ప్రభువుని మనం యజమానుగా మనం తీసుకుంటే లాస్ట్లో మనకి నిత్య జీవం ఇస్తారు. ఈ లైఫ్ ఆయన కొరకు మనం జీవించేస్తాం. ఆయన రెండో రాకడలో చనిపోయింటేను మమ్మల్ని పునరుత్థానంలో లేపించి ఆయనతో పరిపాలన చేసే నిత్య జీవము, ఆనందము, మహిమ, ఘనత మనకి ఆయనతో పొందపోతున్నాము. దానివల్ల సోదరి ఆయనకి మనము దాసులు అవ్వాలి. పాపంకి దాసులుగా ఉంటుంది. ఇప్పుడు క్రీస్తు దాసులుగా మనం మారాలి. ఇప్పుడు ఆయనకి మరలా దాసత్వముకు పోవాలంటే అయితే ఆయన దాసత్వము చాలా ఈజీగా ఉంటుందండి. ఆయన మంచి యజమానుడు, మమ్మల్ని ప్రేమిస్తాడు. మమ్మల్ని ఇతరులాగా మమ్మల్ని బాధ పెట్టరు. మమ్మల్ని దాసుల్లాగా మమ్మల్ని చూడక మమ్మల్ని స్నేహితుల్లాగా చూస్తానని చెప్పినవాడు, ఆ స్నేహితుడి కొరకు తన జీవం ఇచ్చినవాడు కదా. సో ఆ రీతిగా యేసు మమ్మల్ని పిలుస్తున్నాడు. చూడండి మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చూసారా? కష్టపడి భారం మోసుకుని నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా ఒక నొగ అది యోక్ వచ్చి లైట్గా ఉంటుంది అన్నారు.
నేను ఎప్పుడో 17 years ఉన్నప్పుడే నేను ఫస్ట్ ఆయన మాటలు వినేకి చెవిచ్చాను. ఆయనకి చెవిచ్చి ఆయన స్వరంని విని అప్పటి నుండి నేనేమైపోయాను, డిసైడ్ అయిపోయాను ఇంకా నేను ఆయనకి దాసుడిగా ఉండాలనేది. అందరూ నాలాగా ఫుల్ టైమ్ ప్రీచర్స్ అవ్వలేరు, అయితేను ఫుల్ టైం క్రిస్టియన్స్గా ఆయనకి దాసులుగా ఉండొచ్చు. కొందరు మాత్రమే ప్రీచింగ్లో ఫుల్ టైం రావచ్చు, మిగతా వాళ్ళు ఫుల్ టైము ఆయనకి దాసులే, అయితే వాళ్ళ ఆహారం కొరకు వాళ్ళు సంపాదన చేయాలనుకోండి, అదే మెజారిటీ. అయితేనే 100% వాళ్ళు దాసులే. అలాగే నేను ఎప్పుడో అనుకునింది చూడండి, అప్పుడు నుండి ఇప్పుడు వరకు దేవుడు మన యజమాని ఎంత మంచివాడుగా మని చూసుకున్నాడు. భారం ఏమీ లేదు. ఆయన వాక్యంని చదివేది, దాన్ని చెప్పే దాంట్లో ఎంత ఆనందం ఉంది. మరి యాజ్ పర్సనల్గా ఎన్నో టైమ్స్లో నేను కరెక్ట్గా ఆయనకి దాసుడిగా లేదు, వేస్ట్ చేసి ఉండొచ్చు టైము. ఆయనకి 100% ఆయన ఇష్ట ప్రకారం లేకుండా ఉన్నప్పుడు నన్ను ఇంకా ప్రేమించనే వచ్చారు. ఎంత క్షమించుకొని, ఎంత మంచి బాసు. ఆ కాలంలో నేను మై బాస్ ఈస్ ఏ జూయిష్ కార్పెంటర్ అని స్టిక్కర్ వేసుకున్నాను. అంటే నా ఒక బాస్ యజమానుడు ఒక జూయిష్ కార్పెంటర్ అని. అయితే యేసు కార్పెంటర్ అని బైబుల్ ఎక్కడ లేదు. ఆయన కార్పెంటర్కి పుట్టినవాడు, ఆయన తండ్రి జోసెఫ్ కార్పెంటర్, దానికే ఈయన కూడా కార్పెంటర్గా ఉండొచ్చు అని అనుకుంటాము. అయితే ఆయన కార్పెంటర్ కాదు, ఆయన క్రియేటర్, లోకంనే సృష్టించిన అతను. సో అతను నాకు యజమానుడు బాస్గా ఉండినప్పుడు ఇంతకాలం నేను ఇప్పటివరకు ఏదో కొంచెం సేవ చేశామనుకోండి, అయితేను ఆయన ఒక యాటిట్యూడ్, ప్రేమ, ఎన్నో రోజులు నాకు మూడు లేకుండా ఏమి చేయను, అలాగే కాలక్షేపం చేసేస్తాను. అప్పుడు కూడా నన్ను బలవంతంగా చేయరు, ప్రేమతోనే నన్ను చూసుకొని మన ఎంకరేజ్ చేస్తూ, నన్ను తప్పు చేసినప్పుడు కూడా క్షమిస్తూ నమ్మని ఎంత ప్రేమించారంటే ఇప్పుడు ఫైనల్గా నాకు కావాలని అంతా ఇచ్చేస్తాడు దేవుడు. ఎంత మెయిన్గా సమాధానము, మెయిన్గా ఆరోగ్యము కదా, కుటుంబంలో ఒక మర్యాద, మనం సంతోషంగా జీవించేలాగా ఉండామంటే అది ఆయన సేవ చేస్తున్నాం కాబట్టి. లేదంటే నేను అప్పుడే చెప్పను కదా, ఏ భయంకరమైన ఒక పరిస్థితిలో మేము ఉండిండొచ్చు. అయితే సోదర సోదరి, ఇంత ఆశీర్వాదము దేవుడు మనకి ఇప్పుడే ఇచ్చినారు మాత్రం కాదు, సోదర సోదరి, ఇంకా ఎంత ఆశీర్వాదములు ఆయన మూలంగా సంఘంలో అందరూ మనకి ఎంత ప్రేమిస్తారు. సంఘమే ఇచ్చారు, హండ్రెడ్స్ ఆఫ్ మనకి వెల్ విషర్స్ మన సొంతములాగా కుటుంబంలో తీసుకొచ్చారు. ఇదంతా ఎంత గొప్ప ఆశీర్వాదం. దానివల్ల నాకు ఇప్పుడు ఎవ్రీడే నా మనసులో ఏమొస్తుందంటే, ఇంత ప్రేమించిన దేవుడిని నేను లాస్ట్లో నాకు ఉన్న టైంలో పరిపూర్ణంగా ఆయన సేవ చేయాలా, ఆయనకి ఇష్టపడింది నేను చేయాలా, లాస్ట్లో ఏదో ఒకటి ఆయన మహిమ కొరకు నేను చేయాలా. ఇప్పటివరకు చేసేది అంత సాటిస్ఫాక్టరీ లేదు నాకు, ఇంకా బాగా పూర్ణ శక్తితో ఆయనని ప్రేమించేలాగా, ఆయన ఇష్టపడే కార్యము నా జీవితంలో ఆయనకి ఏం చిత్తం ఉందో అది నేను నెరవేర్చాలనేది ఒకటే ఉద్దేశము, ఒకటే ప్రార్థనగా ఉంది. అది నా గురించి మాత్రం కాదు, నాతో ఉన్న సంఘస్థులందరూ కూడా సోదర సోదరులు వాళ్ళు మంచి దాసులుగా ఉండి మన యజమానికి మనము మహిమ తీసుకొచ్చే కార్యాలు చేయాలనేది ఒకటే ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఆలోచన చేయి సోదర సోదరి, మనం పాపంలో జీవించి ఉంటేనో, పాపంలో ఎంత సక్సెస్ఫుల్గా ఉంటేనో లైఫ్ అయిపోయేది కదా, ఏ రీతిగానే అయిపోయేది కదా. కొందరు డబ్బు చేసుకోవాలా, ఫేమస్గా ఉండాలా, చాలా కాలం ఉండాలా, చాలా నేను అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలా అని డ్రీమ్స్ పెట్టుకొని ఉంటారు. అయితే ఆ డ్రీమ్స్ పొందుకున్న వాళ్ళు కొందరే కదా. అయితే అలాంటి వాళ్ళ జీవితం కూడా లాస్ట్లో ఎండ్ అయిపోతుంది కదా. లాస్ట్ వీక్ మన బాలీవుడ్ సినిమాలో ఒక చాలా ఫేమస్ యాక్టర్ చనిపోయారు, ధర్మేంద్ర అనే అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నవాళ్ళు, బాగా యాక్టివ్, 300 మూవీస్లు 300 మూవీస్ చేశారు అతను. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్ హేమామాలిని, మరి అమితాబ్ బచ్చన్ అనే వాళ్ళ జొత్తులో, మరి అమితాబ్ బచ్చన్కి హీరోయిన్గా జయాబాద్రి, వీళ్ళందరూ చేరి ఆ షోలే అనే పిక్చర్ని మా కాలంలో మేము చిన్న వయసులో ఉన్నప్పుడు పోయి చూస్తాం. చాలా ఫేమస్ అయిపోయాడు దీనివల్ల ఈ నలుగురు కూడా. సో అప్పుడు ఎంత యవ్వనంగా ఉన్నారు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు.
ఏ రీతిగా పీక్లో ఉన్నారండి. ఆ తర్వాత కూడా 300 మూవీస్ అంటే ఎంత ఫేమస్ అయిపోయారు, ఎంత డబ్బు సంపాదించవచ్చు, ఎంత పెద్ద ఇల్లులు కట్టిండొచ్చు వాళ్ళు. ఆలోచించారు. అదే మన ముంబైలో అనుకుంటా అన్ని మంచి పాష్ లొకాలిటీలో వాళ్ళ ఇల్లులు ఉండేది. వాళ్ళ దగ్గర లేని ఆటోమొబైల్స్ లేదు, జ్యువెలరీస్ లేదు. అది అన్నిటికంటే ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కడ పోతేనో వాళ్ళు కెమెరా పెట్టుకుని వాళ్ళు వెనకాలే పోతారు. అంత ఫేమ్ వాళ్ళకి అన్నీ ఉంటేనో ఆయన చనిపోయారు లాస్ట్ వీక్. ఇప్పుడు చనిపోయినట్లు ఏమవుతుంది? అంత ఎంత ఆనందించి ఉంటేనో అంత ఎండ్ అయిపోతుంది, కమ్స్టే క్లోజ్. ఆయనకున్న ఇల్లులో అతను ఉండలేరు. ఆయనకి ఎంత డబ్బు ఉంటేనో దాన్ని అతను ఉపయోగించలేడు. అన్నీ వదిలేసి లాస్ట్లో ఏమీ లేకుండా బూడిది చేసేస్తాడు. బూడిదిని తీసుకొని నదిలో వేసేస్తే మా మనిషినే లేకుండా పోతాను. అంటే ఇప్పుడు దాని కొరకు లోకమే ప్రయత్నపడతాను. నేను డబ్బు చేసుకోవాలా, పెద్ద ఇల్లు కట్టాలా, నేను బాగా ఫేమస్ అవ్వాలా, దీనికే ప్రయత్నం చేయాలి. అదంతా పొందిన తర్వాత లాస్ట్లో ఏమవుతాం? అన్నీ పోగొట్టుకుంటాం కదా. ఆ ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ వాళ్ళు కాదు, మనము అలాగే అయిపోతాం. ఇలా జీవిస్తేనే లైఫ్ టెంపరీ, త్వరగా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి. చూడండి, ఆ షోలే తీసి 50 ఇయర్స్కి వాళ్ళు నలుగురిని పిలిచి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అక్కడ అమితాబ్ బచ్చన్ కూర్చున్నారు, పక్కలో ధర్మేంద్ర, పక్కలో హేమామాలిని, పక్కలో జయాబాదురి. వాళ్ళు ఆ కాలంలో ఎంత బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు 50 ఇయర్స్ తర్వాత, 50 సంవత్సరం తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తే అందరికీ వయసు అయిపోయింది. ఏ రీతిగా బలహీనాలు అయిపోయారు. చూస్తుంటే ఆ జయబాదురి ఎంత వాళ్ళ యాక్టింగ్ అంతా అప్పుడు చాలా సౌమ్యంగా, చాలా క్వైట్ టైప్, వాళ్ళు సాఫ్ట్ నేచరు. అయితే ఇప్పుడు ఎక్కడ చూస్తేనే ఆమె అందరినీ తిడుతూ ఉండేదే, ఆమె ముఖము కోపమైన ముఖమే చూస్తూ ఉంటాము. వీళ్ళపై అంత అందంగా ఉన్నవాళ్ళు ఇలాగైపోయారు అనిపిస్తుంది. దాంట్లో ఒకడు వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ వయసు ఇంకా కొన్ని ఇయర్స్లో వెళ్ళిపోతారు కదా. అంటే ఒక పువ్వులాగా అందముగా ఉంటుంది, తర్వాత వాడిపోతుంది కదా. అలాగా ఈ జీవితము పాపంలో మనం జీవించేదైతే, పాపంకి బానిసలుగా ఉండేదైతే లాస్ట్లో వచ్చేది మరణమే. అన్నీ క్లోజ్ అయ్యి, ఎంత సంతోషంగా ఉంటే, ఎంత సంపాదన అన్నీ విడిచేసి మనం వెళ్ళిపోవాలి. అయితే మనమే మన యేసుకి దాసులుగా ఉండి, ఆయన నీతి కొరకు మన శరీర అవయాన్ని ఉపయోగించి నీతి కొరకు మనం జీవించామంటే, మన చనిపోయిన తర్వాత పునరుత్థానంలో మనకి నిత్య జీవము, మహిమ, ఘనత మనకి ఇవ్వబోతుంది. దానివల్ల సోదర సోదరి మనం బాగా ఆలోచించాలా. ఫస్ట్ ఆ చెవుకి పోయి దాన్ని పుడిసేస్తారు కదా, అంటే మనం వాక్యముని వినాలా. ఇప్పుడున్న జనాలకి లోకము ఆయన స్వరము విందు. అయితే యేసు ఏం చెప్పారు? నా ఒక్క గొర్రెపిల్ల నా స్వరంని వింటుంది అన్నారు కదా. సో ఆయన స్వరంని, ఆయన గొర్రెలు వినేలాగా మనం ఇప్పుడు ఆయన స్వరంని వినాలా సోదర సోదరి. వినేది అంటే ఆయన వాక్యం వినేది మాత్రం కాదు, విని ఆ రీతిగా చేయాలి. వినాలంటే ఏమర్థము? మనం లోబడాలా అని కదా. దానికి యాకోబులో 1:22 ఏం చెప్తాడు చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చూసారా, విన్నవాళ్ళు మాత్రం కాకుండా దానిలాగా చేసేవాళ్ళలాగా ఉండాలి. అంటే ఆయన చెప్పింది మనం అర్థం చేసుకొని ఆయన చిత్తానుసారంగా జీవించాలా. ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడు, దేవునికి ఎంతవరకు లోబడారు కదా, ఎంత ప్రేమ గలుగా ఉన్నారు. ఆ రీతిగా మనము ఉండి సత్యము కొరకు మనము జీవించి, ఆయన ఎలాగ సత్యము కొరకు, దేవుని మహిమ కొరకు ఆయన జీవించి చనిపోయారు, అదేలాగా మనము మా అవయాల్ని మనము దేవునికి లోబడుగా చేసుకొని మనం జీవించేలాగుంటే ఒకరోజు ఆయన రెండో రాకడలో ఆయనతో మహిమలో లేపబడతాము. ఇది ఇప్పుడు మనకి ఇచ్చిన అవకాశము. అయితే మనం మాత్రం కాదు, 16వ వచనము యోహాను 10లో ఏం చెప్తున్నారు చూడండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. చూసారా, ఈ మంద అంటే ఇప్పుడున్న క్రైస్తవ సంఘం, నిజమైన సంఘం, ఆయన స్వరం వినే ఆ మంద ఇప్పుడు దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. అయితే అది కాకుండా వేరే గొర్రెలు ఉందంట, దాన్ని కూడా ఈ మందలో తీసుకురావాలి. దానికే యేసు రెండో రాకడలో వచ్చినప్పుడు సైతాన్ని కట్టేసి 1000 సంవత్సరం పరిపాలన సంఘంతో చేసేప్పుడు చనిపోయిన వాళ్ళందరూ
ఎవరికైతే ఈయన తన జీవముని విమోచన క్రయదముగా ఇచ్చి కొనుక్కున్నారు, అంటే ఆదాము కులమంతరు లేసొస్తారు పునరుత్థానం. అప్పుడు వాళ్ళకి సంఘము ద్వారా, యేసు ద్వారా సత్యము పరిచయం జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ సత్యము తెలుసుకొని ఆ గొర్రెలందరూ ఆయనకి దగ్గర వచ్చేస్తారు. అప్పుడు ఒకే మంద ఉంటుంది, ఒకే గొర్రెల కాపరిగా ఉంటారు. అది నా యేసు రెండో రాకడ తర్వాత చేసే కార్యము. అంతవరకు మనము సోదరి దాసత్వం నుండి మమ్మల్ని విమోచించిన యేసుకి దాసులుగా, నీతికి దాసులుగా మమ్మను సమర్పించుకోవాలి. పౌలు లాస్ట్లో ఒక మాట చెప్తారు చూడండి, గలాతీయ 6:17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఏమండి, యేసు యొక్క ముద్ర నేను నా శరీరంలో ధరించి ఉన్నాను అంటే ఇప్పుడు యేసు యొక్క ముద్ర ఉందా? ఆ కాలంలో ఇది చెవుని పుడిసేసి ఒక రింగ్ అని వేసేసేవాళ్ళు. అప్పుడు అందరికీ ఏం తెలుసు, ఈ మనిషి ఫలానా యజమానికి దాసుడు అనేది. అలాగా మనకి ఆ రీతి మార్కు ఉందా? మార్క్ అంటే ఏమి? మనం పొడుచుకొని ఒక రింగ్ వేసుకోవాలని కాదు, ఆత్మీకముగా మనం ఆయన మాటలు వింటున్నాం, మన చెవిలో ఆయన స్వరము వింటున్నది, అంటే ఆయనకి లోబడి ఉన్నాము అనేదే మన మార్క్గా ఉండాలి మా జీవితంలో. మన చూసిన వాళ్ళు, ఈయన యేసుని వెంబడించేవాడు, యేసు గురించి మాట్లాడతాడు, యేసు వాక్యం ఎప్పుడు వింటున్నారు, యేసు కొరకు ప్రత్యేక చేసుకున్నవాడు, సమర్పణ చేసుకున్నాడు అనేలాగా ఆ మార్కు మా లైఫ్లో ఉండాలి సోదరి. ఆ రీతిగా ఉండి మనము యేసు ప్రభుకి మనము దాసులుగా ఉంటే ఈయన రెండో రాకడలో ఆయనతో మహిమ గల శరీరంతో లేపబడి ఆయనతో 1000 సంవత్సరం పరిపాలన చేసేప్పుడు అప్పుడు మిగతా గొర్రెలను కూడా మనము ఒకే మందలో తీసుకొచ్చే ఆ గొప్ప కార్యంలో మనము ఆయనకి తోడుగా ఉండొచ్చు. సోదరి ఆ రీతిగా ఉండేలాగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.